బ్రేకింగ్ న్యూస్ మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితో పాటు ఆయన సోదరుడిని కూడా అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వెంకటరామరెడ్డి ఇద్దరిని కూడా కొద్దిసేపటి క్రితమే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సంగారెడ్డి దగ్గర. ఇప్పుడు మీరు చూస్తున్న కార్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిగా తెలుస్తోంది. ఈసీ సీరియస్ కావడంతో మాచర్లలో పోలింగ్ రోజు ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనపై ఈసీ సీరియస్ అయింది. ఆ ఘటనకు పాల్పడిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయాలి అంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం లోపు అరెస్ట్ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలి అని ఈసీ ఆదేశాలు జారీ చేయడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం హైదరాబాద్కు వచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి పోలీసులు. అయితే సంగారెడ్డిలో ఆయన కారులో ఫోన్ను వదిలి వెళ్ళిపోయినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు గాలించి పిన్నెల్లితో పాటు ఆయన సోదరుడు వెంకటరామరెడ్డిని ఇద్దరిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. పలు సెక్షన్ల కింద ఇద్దరిపైన కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లతో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, పిన్నెల్లిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. పిన్నెల్లి అరెస్ట్ గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రస్తుతం పిన్నెల్లిని సంగారెడ్డి పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో అదుపులో తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది. పిన్నెల్లి వాహనాలను ఆంధ్ర పోలీసులు వెంబడించి అదుపులో తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు ఇద్దరు ఆంధ్ర పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తుంది. గన్మెన్ డ్రైవర్ను కూడా సంగారెడ్డిలోనే పోలీసులు అదుపులో చూస్తున్నారు. మరోవైపు పోలీసులు సంబంధించి ఉదయం నుంచి కూడా పిన్నెల్లి కోసం గాలింపు చర్యలు చేపట్టిన నేపథ్యంలో ఈరోజు సంగారెడ్డిలో పిన్నెల్లి సోదరుల్ని అదుపులో తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అంటే పిన్నెల్లి మీద దాదాపు 10 సెక్షన్ల కింద పోలీసులు కేసులు అయితే నమోదు చేశారు. ముఖ్యంగా ఈ సెక్షన్ల సంబంధించి దాదాపు 6 సంవత్సరాల 2 నుంచి 6 సంవత్సరాలలోపు శిక్ష పడే అవకాశం అయితే కనబడుతుంది. ఐపీసీ సెక్షన్ 143, 147, 448, 427, 353, 453, అదేవిధంగా 452, ఆర్పీ యాక్ట్ 131, 135 కింద కేసులు నమోదయ్యాయి. దీంతో పిన్నెల్లి ఒకవేళ గెలిచినప్పటికీ కేసులు సెక్షన్ల కారణంగా ఒకవేళ గెలిచినా ఆయన డిస్క్వాలిఫై అవకాశం ఉందని తెలుస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేయడం పట్ల ఇటు రాష్ట్ర పోలీసులు అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అవుతున్న నేపథ్యంలో వెంటనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అతని సోదరుని అయితే పోలీసులు అదుపులో తీసుకున్న ప్రస్తుతం ఆయన్ని ఆంధ్రాకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే కనబడుతుంది. కోర్టులో శిక్ష ఖరారయ్యేంత వరకు ఆయన పదవి ఎమ్మెల్యేగా ఉంటారని ముఖేష్ కుమార్ మీనా కూడా స్పష్టం చేస్తున్నారు. 20వ తేదీనే ఆయన్ని ఆ మెమోలో A1గా చేర్చామని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద కేసు నమోదు చేయడానికి గల కారణాలు కూడా ఆయన వివరించారు. అంటే ఎస్పీల బదిలీలు ఇదంతా జరుగుతున్న తరుణంలో ఈ కొంత ఆలస్యమైంది. సెక్షన్ నమోదు చేయడానికి ఆయన మీద కేసులు పెట్టడానికి ఆలస్యమైందని ముఖేష్ కుమార్ మీనా కూడా వివరించుకునే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీనా మీద కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ నివేదిక ఇవ్వాలంటూ సాయంత్రం 5 లోపు నివేదిక ఇవ్వాలని ఆల్రెడీ చెప్పిన నేపథ్యంలో ముఖేష్ కుమార్ మీనా కొద్దిసేపటినే మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు అయితే చేశారు. కనీసం 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందనేది ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల నియోజకవర్గంలో 4 సార్లు వరుసనే గెలిచినటువంటి ఎమ్మెల్యే, సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి నేరుగా ఒక పోలింగ్ స్టేషన్లోకి వెళ్ళి ఈవీఎంలు ధ్వంసం చేయడం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఒక ఎమ్మెల్యే నుండి ఆ విధంగా ఈవీఎంలు ధ్వంసం చేయడం పైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ముఖేష్ కుమార్ మీనా ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఆ ధ్వంసం చేసిన ఈవీఎంలో డేటా అంతా ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ అయింది, అక్కడ డేటాకి ఎలాంటి ఇబ్బంది లేదని ఒక స్పష్టత కూడా ముఖేష్ కుమార్ మీనా ఇచ్చారు. ప్రస్తుతం అయితే 10కి పైగా సెక్షన్లు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద పడిన నేపథ్యంలో ఆయన పోలీసులు అదుపులో తీసుకుని ఆంధ్ర తీసుకొస్తున్నారు. తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తుందో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. రాజేష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. తెలంగాణలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై జాతీయ రహదారి పై పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మా ప్రతినిధి మహేష్ కూడా అందుబాటులో ఉన్నారు. మహేష్, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు పోలీసులు? సంగారెడ్డి జిల్లాలోని రుద్రాన్ వద్ద పిన్నెల్లి అంచర్ను అదుపులోకి తీసుకున్నట్టు మనకు టీసీఎస్ కి తరలించినట్టు ఇప్పుడే తెలుస్తుంది. ఎందుకంటే వారికి వెంబడించి పిన్నెల్లికి సంబంధించిన గన్మెన్ కావచ్చు, డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. అదేవిధంగా పిన్నెల్లి సోర్ను కూడా తీసుకున్నట్టు తెలిసింది. కానీ మనకు పోలీసులు మాత్రం సమాచారం బయటకు చేయకపోవడం మనకు తెలుస్తుంది. అంటే ఇప్పటికే ఈ యొక్క కందిలోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి వాహనాలను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. ఆ అదుపులోకి తీసుకున్న వాహనాలు చూసుకున్నట్టు ఒక ఫార్చునర్ తో పాటు బొలెరో వాహనము,
ఇన్నోవా ఏపీలోని టిఆర్ నంబర్ లో ఉన్నటువంటి వాహనాలను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ వారిని జరిగినటువంటి ఇన్సిడెంట్ లో ఎన్నికల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి వాళ్ళని వెంబడించి ఇక్కడ సంగారెడ్డి పరిధిలో ఉన్నటువంటి కందిలోని సంబంధించి పోలీస్ స్టేషన్ పరిధిలో వాళ్ళు పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది. రవి, పిన్నెలతో పాటు ఆయన బ్రదర్ కూడా ఉన్నారా? ఇంకా ఎవరెవరు ఉన్నారు అక్కడ? పిన్నెలను అదుపులోకి తీసుకున్న తర్వాత నేరుగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిపోతున్నారా? అదుపులోకి తెచ్చిన వాహనాలకు సంబంధించి వారికి సమాచారం చూసుకున్నట్టయితే గన్మెన్ డ్రైవర్ మాత్రం మనకు సమాచారం ఉంది. వాళ్ళిద్దరు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. కాబట్టి పిన్నెలకు సంబంధించిన సమాచారాన్ని పోలీసులు మాత్రం ఇప్పటికీ సమాచారాన్ని బయట పెట్టకపోవడం వల్ల మనకి ఇంకా వేచి చూడాల్సిన ఉంది. రవి, అంటే ఇక్కడ వేరే రాష్ట్రం కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేశారు కాబట్టి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఏ పరిధిలో అయితే అదుపులోకి తీసుకున్నారో ఆ పరిధిలో ఇన్ఫార్మ్ చేసే అవకాశం ఏదైనా ఉంటుందా? ఆ పరిధిలో ఉన్న పోలీసులు ఏమన్నా చెప్తున్నారా? ఖచ్చితంగా వాళ్ళు పోలీసులు ఎవరైతే ఒక ఆంధ్ర నుంచి వచ్చినటువంటి పోలీసులు తీసుకున్నటువంటి వారిని టీసీఎస్ పోలీసులకు కూడా అంటే సంబంధించిన అధికారులకు కూడా వీళ్ళు సమాచారం ఇస్తున్నట్టు మనకు చెప్తుంది రోహిత్. ఎందుకంటే అక్కడి నుంచి కూడా వీళ్ళని ఫాలో అప్ చేస్తున్నప్పుడు వాళ్ళని పరీక్షించి పోలీసులు మనం వెంబడిస్తున్నారన్న కోణంలో దీనికి సంబంధించిన పింగళికి సంబంధించిన అనుచరులు అబ్జర్వ్ చేసి వీళ్ళు మధ్యలోనే పింగళికి సంబంధించిన వారు కూడా అంటే తప్పించుకోవడం తెలుస్తుంది. అదే విధంగా గన్మెన్ డ్రైవర్ ను ఈ వెహికల్ లో ఉన్నటువంటి వెహికల్ నడుపుతారు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా వెహికల్ వెంబడి ఉండాల్సి ఉంటుంది. కాబట్టి వీరిని వెంబడించి పోలీసులు పట్టుకొని స్థానికంగా పోతిరెడ్డి చౌరస్తాలో అదుపులోకి తీసుకున్న సమాచారం చేస్తుంది రోహిత్. రైట్ మహేష్, మా ప్రతినిధి రాజేష్ కూడా మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, పిన్నెల్లి అరెస్టు గురించి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నాయకులు ఏం చెప్తున్నారు? అంటే వైసీపీ నాయకులైతే ఇప్పటి వరకు పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే ఈ వీడియో ఎవిడెన్స్ చూసిన తర్వాత వైసీపీ నేతలు కూడా కొంత ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే వాడి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మద్దతుగా మాట్లాడడానికి కూడా వైసీపీ నేతలు జంకుతున్నారు. ఎందుకంటే ఆ వీడియో ఎవిడెన్స్ కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర కానీ రాష్ట్ర ఎన్నికల సంఘం కానీ వద్ద కానీ ఆ వీడియో ఉన్న నేపథ్యంలో ఈ వీడియో ఎవిడెన్స్ కారణంగానే వైసీపీ నేతలు ఎవరు ఆయనకి మద్దతుగా మాట్లాడలేని పరిస్థితి. చాలా స్పష్టంగా ఆయన ఈవీఎంలు బద్దలు కొడుతున్నటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. కాబట్టి ఆయనకి మద్దతుగా ఎవరు మాట్లాడలేదు. అయితే దీనిపైన తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఒక ప్రజాప్రతినిధిగా ఉండి అక్కడ టీడీపీ ఏజెంట్ల మీద దాడి చేసుకుంటూ వెళ్ళి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఈవీఎంలో ధ్వంసం చేయడం ఏంటని కూడా మండిపడుతున్నారు. 13వ తారీఖు ఘటన జరిగితే ఇప్పటివరకు ఎందుకు ఎఫ్ఐఆర్ పెట్టలేదు, ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు, ఆయన ఎందుకు అరెస్ట్ చేయట్లేదని కూడా అంతా మండిపడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం పిన్నెల్లి సోదరులు అరెస్ట్ అయిన నేపథ్యంలో టీడీపీ నేతలు అయితే కొంత హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కఠినంగా శిక్షించాలని చెప్తున్నారు. పల్నాడు ప్రాంతంలో మాచర్లో 4 ఏళ్లుగా అనేక అరాచకాలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేశారంటూ టీడీపీ నేతలు అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి కూడా కొద్దిసేపటితో మాట్లాడిన నేపథ్యంలో ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుని ఆంధ్రాకి తీసుకొచ్చిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ఇచ్చే డైరెక్షన్ బట్టి ఆయన మీద చర్యలు ఉండే అవకాశం కనబడుతుంది. ఎన్ని కేసు అంటే ఆల్రెడీ సెక్షన్లో పెట్టేశారు కాబట్టి ఆల్రెడీ ప్రూవ్ అయింది కాబట్టి కేసు ఆయన మీద ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం కనబడుతుంది. అది ఎంతకాలం అనే దానిపైన ఒక స్పష్టత మరి కాసేపట్లో వేగంగా స్పందించారని రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద ఈసీ ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈసీ కూడా డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుందా? ఇంకా కోడ్ అమల్లో ఉంది కాబట్టి నేరుగా ఈసీ ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? అంటే డిస్క్వాలిఫై అనేది ప్రస్తుతానికి కోర్టులో శిక్ష ఖరారైన తర్వాత మాత్రమే పడే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే అప్పటి వరకు ఆయన ముఖేష్ కుమార్ మీనా కూడా స్పష్టంగా చెప్పారు, కోర్టులో శిక్ష పడేంత వరకు ఆయన పదవి ఉంటుందని, ఎమ్మెల్యే పదవి ఉంటుందని చెప్పారు. ఒకవేళ కోర్టు ఏదైనా శిక్షకు సంబంధించిన ఇస్తే కనుక కేంద్ర ఎన్నికల సంఘం గైడ్లైన్స్ ప్రకారం ఖచ్చితంగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం కనబడుతుంది. ఇంకొకటి శిక్ష అంటే తీవ్రత అంటే 6-7 సంవత్సరాలు. రాజేష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. సంగారెడ్డికి సమీపంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు పోలింగ్ రోజు ఆంధ్రప్రదేశ్లో మే 13వ తారీఖున పోలింగ్ రోజు మాచర్లలోని పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒకసారి అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. ఎందుకు వచ్చారు పిఎస్ ఏం పని? సిఏ చెప్పారు కదా. ఎక్కడ? మాచర్లటగా ఎందుకు వచ్చారు పిఎస్ ఏం పని? సిఏ చెప్పిండు కదా. ఎక్కడ? మాచర్లటగా. మా ప్రతినిధి మహేష్ కూడా మనకు అందుబాటులోనే ఉన్నారు. మహేష్, తెలంగాణలో ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో అదుపులోకి తీసుకున్నారు?
అక్కడ పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఒక వ్యక్తి మనకి వీడియో కెమెరాల్లో మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి అని అడుగుతుంటే ఆ వ్యక్తి ఎవరు? సంగారెడ్డి జిల్లాలకు సంబంధించి చూసుకున్నట్టే కందిలోని సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్ లో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాహనాలను కూడా అదుపులోకి తీసుకునేది. రుద్రాన వద్ద పిన్నెల్లి అనుచరులను అదుపులోకి తీసుకొని కంది సీసేకు తరలించినట్టు మనకు తెలుస్తుంది. అంటే ఇప్పటికీ అంటే సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో ఈ అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తుంది. 3 వాహనాలు, ఒక ఫార్చునర్ తో పాటు బొలెరో, ఇన్నోవా, ఏపీకి సంబంధించిన టిఆర్ నంబర్ గల వాహనాలను కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టడం జరిగింది. రోహిత్, రైట్. ఇప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారా, లేదంటే వారిని తీసుకుని ఆంధ్రప్రదేశ్కి పయనమయ్యారా? మొత్తం ఎన్ని వాహనాలు ఉన్నాయి పిన్నెల్లితో పాటు? 3 వాహనాల్లో ఇప్పటికే అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు, కానీ హైదరాబాద్ నుంచి ఇటు సంగారెడ్డి వస్తున్న తరుణంలో పోతిరెడ్డిపల్లి చౌరస్తాలో అదుపులోకి తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. ఒక ఫార్చునర్ తో పాటు బొలెరో, ఇన్నోవా, ఏపీకి సంబంధించిన టిఆర్ నంబర్ గల వాహనాలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. అంటే ఇప్పుడు మార్గ మధ్యలో పిన్నెలికి సంబంధించిన ఒక సోదరులు ఇప్పటికే మార్గ మధ్యలోనే తప్పించుకోవడం జరిగిందని తెలిసింది. ఎందుకంటే వాహనాలు నడిపేవారు వీరే కాబట్టి గన్మెన్ డ్రైవర్లు ఒక వాహనంలో ఉండటంతో పోలీసులు, ఆంధ్ర పోలీసులు వాళ్ళని వెంబడించి మరీ పట్టుకొని స్థానికంగా ఉన్నటువంటి సంగారెడ్డి పోలీస్ స్టేషన్ కూడా తరలించడింది. సంగారెడ్డి పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత సీసీకి సంబంధించిన పోలీసులకు అప్పగిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం బట్టి చెప్పవచ్చు. రోహిత్, అంటే ఆల్రెడీ పిన్నెల్లి ఒక కారును వదిలేశారు, డ్రైవర్తో ఫోన్లను కూడా ఆ కారులో వదిలేశారు. ముందుగా పోలీసులు ఆ డ్రైవర్ని అదుపులోకి తీసుకున్నారని తెలుస్తుంది. ఇప్పుడు పిన్నెల్లి ఆ కారును వదిలేసి ఎక్కడికి వెళ్తున్నారు? ఆ రూట్లో ఎక్కడికి వెళ్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే వీళ్ళని పసిగట్టుకుంటూ వాళ్ళు కూడా వెంబడించి తెలియగానే వాళ్ళు మార్గం మధ్యలో వేరే వెహికల్లో వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. ఈ వెహికల్స్ మాత్రం పోలీస్ స్టేషన్ లో పెట్టి ఇప్పుడే విచారణ చేపట్టారు. ఎందుకంటే కేసు నమోదు చేసి దర్యాప్తు చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అక్కడి పోలీసులు ఇక్కడి పోలీసుల యొక్క ఇద్దరి సంజాయించి మార్గం ద్వారా వాళ్ళిద్దరిపై కేసులు నమోదు చేసి వారు ఎవరెవరు వచ్చారు ఏంటిది అనేది ఇంకా కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. రోహిత్, రైట్ మహేష్, మరింత సమాచారం కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్ దగ్గరికి వెళ్దాం. రాజేష్, పిన్నెల్లి అరెస్ట్ కావడం పైన ఆంధ్రప్రదేశ్లో ఏం చెప్తున్నారు? వైసీపీ నాయకులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఆ రోజు జరిగిన గొడవలపై ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? అలాగే పిన్నెల్లి అరెస్ట్ కావడంతో ఇప్పుడు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది ఆ నియోజకవర్గానికి సంబంధించి? అంటే పల్నాడు జిల్లా మాచర్ల ప్రస్తుతం అక్కడ వాతావరణం కొంత శాంతియుతంగానే ఉంది. పిన్నెల్లి ఆ నియోజకవర్గాన్ని వదిలి దాదాపు 3-4 రోజులు అవుతుంది. అప్పటి నుంచి కూడా కొంత ప్రశాంతంగా ఉంది. అటు టీడీపీ అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డిని కూడా పోలీసులు ఈరోజు హౌస్ అరెస్ట్ చేశారు. హౌస్ నుంచి బయటికి రాకూడదని పోలీసు ఆంక్షలు పెట్టారు. కాబట్టి ప్రస్తుతం పల్నాడులో కొంత ప్రశాంత వాతావరణం ఉంది. కానీ ఇప్పుడు పిన్నెల్లి అరెస్ట్ అవుతున్నారు. అరెస్ట్ అయిన నేపథ్యంలో ఖచ్చితంగా కొంత ఉద్రిక్త పరిస్థితులు పల్నాడులో ఏర్పడే అవకాశం కనబడుతుంది. పిన్నెల్లి అనుచరులు రోడ్డు మీద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఆల్రెడీ అక్కడ పల్నాడు ఎస్పీని మార్చారు కాబట్టి ఇప్పుడు విందు మాధవ్ ఆల్రెడీ అక్కడ ఎస్పీగా బదిలీ మీద వచ్చారు కాబట్టి ఆయన ఆల్రెడీ నిన్న మొన్న మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పిన నేపథ్యంలో ఒకవేళ పిన్నెల్లి అరెస్టులను నిరసనగా ఎవరైనా బయటకు వచ్చినా కానీ వాళ్ళని అదుపులు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. మాచర్ల మొత్తం ఇప్పుడు 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరు కూడా రోడ్ల మీదకి రావడం, గొడవలు చేయడానికే లేకపోతే గుంపులుగా ఉండడానికి అవకాశం లేదని ఇప్పటికే పోలీసులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో పిన్నెల్లి అనుచరులు బయటకు వస్తారా రారా అనేది చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు టీడీపీ మాత్రం చాలా హర్షం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యం గెలిచింది. ఎందుకంటే పోలింగ్ బూత్లోకి వెళ్ళి ప్రజాప్రతినిధి ఆ విధంగా చేయడం కరెక్ట్ కాదనేది టీడీపీ నేతలు చెప్తున్న వాదన నేపథ్యంలో ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ పైన టీడీపీ నేతలు అయితే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్, ప్రస్తుతానికి అయితే ఆంధ్రాకి తీసుకొస్తున్నారు. కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి రిమాండ్ కానీ ఏదైనా కానీ తేలే అవకాశం అయితే కనబడుతుంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల అధికారి మీనా కూడా దీనిపైన సీరియస్గా ఉన్నారు. సచివాలయం నుంచి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 5 గంటలలోపు ఆయన కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి రిపోర్ట్ ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఆల్రెడీ పిన్నెల్లి రామకృష్ణ అరెస్ట్ చేశారు కాబట్టి అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు అన్నిటితో కూడినటువంటి ఒక నివేదికని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా మేనా అవ్వబోతున్నారు. ప్రస్తుతానికి పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పాలి. ఎందుకంటే మొన్నటి వరకు పోలింగ్ జరిగిన రోజు, పోలింగ్ తర్వాత 2-3 రోజులు పోలీసులు కావాలని నిర్లక్ష్యంగా వ్యవహరించారు. అక్కడ వైసీపీ నేతలకు ఎమ్మెల్యేకి మద్దతుగా నిలిచారని విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్నారు. సిట్ అధికారులు కూడా అదే తేల్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం కానీ సిట్ విచారణ దెబ్బతో పూర్తిగా పోలీసులు కూడా కొంత మారిన నేపథ్యంలో వాళ్ళు కూడా చాలా వేగంగానే స్పందించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేశారని చెప్పాలి. ప్రస్తుతానికైతే పిన్నెల్లి అరెస్ట్ అయ్యారు. ఆయన ఏపీకి తీసుకొస్తున్నారు. రోహిత్,
కానీ ఇప్పటి వరకు పోలీసులు నిన్నటి వరకు ఈసీ సీరియస్ అయ్యేంత వరకు రాత్రి ఈసీ సిఇఓకి లెటర్ పంపించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకోండి అనేంత వరకు ఎందుకు ఆ విధమైన యాక్షన్ తీసుకోలేదు? పోలీసులు ఎందుకు నిమ్మక నీరెత్తినట్టుగా ఉన్నారు? దీనిపైన పోలీసులు ఏం చెప్తున్నారు? పోలీసులపై కూడా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అది కేంద్ర ఎన్నికల సంఘం ఆల్రెడీ రిపోర్టు సిట్ ఇచ్చినటువంటి నివేదిక 150 పేజీల నివేదిక కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. దాన్ని మానిటరింగ్ అంతా చేసిన తర్వాత యాక్షన్ అనేది ఉంటుంది. ఆల్రెడీ జిల్లా ఎస్పీ దీనికి బాధ్యులైనటువంటి జిల్లా ఎస్పీని ఇప్పటికే సస్పెండ్ చేశారు. కాబట్టి ఫర్దర్గా సిట్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా అక్కడ ఉన్నటువంటి డిఎస్పీలు కానీ లేకపోతే సిఏలు కానీ వాళ్ళందరి మీద యాక్షన్ ఉండే అవకాశం అయితే కనబడుతుంది. అక్కడ ఆఫ్ ద రికార్డ్గా పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే పై అధికారులు చెప్పిన మాట మేము ఫాలో అయ్యాము, మేము వ్యక్తిగతంగా చేయడానికి ఏం లేదు, ఉన్నతాధికారులు ఏం చెప్తే అదే చేశామని వాళ్ళు ఆఫ్ ద రికార్డుగా తన సన్నిహితుల వద్ద తమ డిపార్ట్మెంట్ వ్యక్తుల వద్ద మాట్లాడుతున్నారు. అంటే హెడ్గా ఉన్న జిల్లాకి హెడ్గా ఉన్నటువంటి ఎస్పీ ఆదేశాల మేరకు ఈ విధంగా జరిగిందనేది ప్రధానంగా ఇక్కడ స్థానిక ఉన్న పోలీసులు చెబుతున్న నేపథ్యంలో పోలీసులు ఇప్పుడు ఆల్రెడీ కేంద్ర ఎన్నికల సంఘం అక్కడ పల్నాడు ఎస్పీని ట్రాన్స్ఫర్ బదిలీ చేసింది. కాబట్టి ప్రస్తుతానికైతే ఇప్పుడు కొత్త ఎస్పీ ఉన్నారు అక్కడ. పోలీసులు కూడా ఇప్పుడు అందుకే కొత్త ఎస్పీ రావడంతో పోలీసు కొంత యాక్టివ్ అయ్యి ఇప్పుడు ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అదుపులో తీసుకోవడంలో చాలా చాకచక్యంగా వ్యవహరించారనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికైతే కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే డైరెక్షన్ బట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పల్నాడు ప్రాంతంలో ముఖ్యంగా అక్కడ పోలీసుల మీద వేటు ఉండే అవకాశం కనబడుతుంది. అది రేపు లేదా ఎల్లుండు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి డైరెక్షన్ వచ్చే అవకాశం ఉంది. రోహిత్, ఓకే, అంటే ఈరోజు పిన్నెల్లిని ఆంధ్రప్రదేశ్కి తీసుకుని వచ్చి ఈరోజే కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉందా? ఎస్ రాజేష్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి సిఇఓ మాట్లాడారు, ఏపీ సిఇఓ, ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్హ్యాండిల్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో, తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది, అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది. ఈ వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పనిచేసిన వాళ్ళు, పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పనిచేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ చేస్తున్నారా లేదా, ఇవన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి. సో స్పెషలీ మాచర్లలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. బికాజ్ ఎక్కడ మాచర్లటగా ఎందుకు వచ్చారు పిఎస్ ఏం పని? సిఏ చెప్పిండు కదా. ఎక్కడ పోలింగ్ రోజు మనకు 9 పోలింగ్ స్టేషన్స్లో టోటల్గా మొత్తం రాష్ట్రంలో ఈవీఎం డ్యామేజ్ చేయడం జరిగింది. ఈవీఎం డ్యామేజ్ అంటే కొంతమంది బయట నుంచి వచ్చి అక్కడ లోపల వెళ్ళి ది మిస్హ్యాండిల్ ద ఈవీఎంస్, కింద పడేశారు, కొట్టేశారు, డ్యామేజ్ చేశారు. దాంట్లో మెయిన్లీ మాచర్లలో 7 ఇన్సిడెంట్స్ జరిగినాయి. మాకు 12:30 ఆ రోజు 12:30 నుంచి 1:30 వరకు ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. దాంట్లో ఒక ఇన్సిడెంట్లో పోలింగ్ స్టేషన్ నెంబర్ 202లో, తర్వాత మిగతా అన్ని పోలింగ్ స్టేషన్ సంబంధించి మనము సీసీ కెమెరాస్ అక్కడ పెట్టడం జరిగింది, అంటే వెబ్ కాస్టింగ్ చేయడం జరిగింది. ఈ వెబ్ కాస్టింగ్ యాక్చువల్లీ దీనికి మెయిన్ ఉద్దేశం అంటే అక్కడ జరుగుతున్న ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ అంటే బయట వాళ్ళు లేకపోతే లోపల పోలింగ్ స్టేషన్లో పనిచేసిన వాళ్ళు, పోలింగ్ ఆఫీసర్స్ ఎలా పనిచేస్తున్నారు, కరెక్ట్గా చేస్తున్నారా లేదా, పోలింగ్ సరిగ్గా జరుగుతుందా లేదా, తర్వాత బయట నుంచి వచ్చి ఎవరైనా గొడవ చేస్తున్నారా లేదా, ఇవన్నీ దాంట్లో రికార్డ్ అవుతాయి. సో స్పెషలీ మాచర్లలో మేము 100% వెబ్ కాస్టింగ్ పెట్టడం జరిగింది. బికాజ్ అక్కడ ముందు నుంచి కొన్ని అల్లరి ఏదో జరుగుతాయి, వీఆర్ హ్యావింగ్ సమ్ అప్రిహెన్షన్. సో ఈ అన్ని పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగినాయి ఆ వెబ్ కాస్టింగ్ రికార్డ్ చేయడం జరిగింది.
ఆ రికార్డ్ చేసిన తర్వాత రెండు విషయాలు ఎలక్షన్ కమిషన్ చూస్తుంది. ఒకటి, అక్కడ మనము పోలింగ్ని కంటిన్యూ చేయొచ్చా లేదా. సెకండ్ థింగ్ ఈజ్ దట్ అక్కడ ఎవరు వచ్చి ఈ గొడవలు చేశారో వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలి. సో ఫస్ట్ ఇష్యూకి వస్తే ఆ రోజు బెల్ ఇంజనీర్ వచ్చి ఇవన్నీ పోలింగ్ స్టేషన్లో చూసేసి అక్కడ డేటా భద్రంగా ఉంది, సెక్యూర్ ఉంది కాబట్టి అక్కడ పోలింగ్ కంటిన్యూ చేయడం జరిగింది కొత్త మెషిన్స్ పెట్టిన తర్వాత. సెకండ్ ఇష్యూ, అక్కడ ఎవరు వచ్చి గొడవ చేశారో వాళ్ళ మీద యాక్షన్ కోసం నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఎంత మన దగ్గర ఉన్న వెబ్ కాస్టింగ్ని ఇన్వెస్టిగేషన్ కోసం పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. పోలీస్ కూడా దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నా ఈ మధ్యలో సిట్ వచ్చింది. ఆ సిట్ వచ్చిన తర్వాత సిట్కి కూడా అన్ని నివేదికలు వాళ్ళు ఇచ్చారు. 20th ఆఫ్ దిస్ వన్ 20th మేని సబ్ ఇన్స్పెక్టర్ రెంట్ చింతాల ఆయన కోర్టులో మెమో దాఖలు చేయడం జరిగింది. ఆ మెమోలో హీ హ్యాస్ మెన్షన్ దట్ ద మిస్టర్ పి రామకృష్ణ రెడ్డి he has been mentioned as accused number 1. తర్వాత 10 సెక్షన్స్ కింద, అంటే దాంట్లో సెక్షన్స్ కూడా మార్చేసి ఇనిషియల్గా ఫస్ట్ రోజు ఫైల్ చేసినప్పుడు అన్నోన్ పర్సన్స్ మీద ఫైల్ చేయడం జరిగింది. దీని తర్వాత ఇన్వెస్టిగేషన్ చేసి ఈ వీడియో అన్ని చూసిన తర్వాత 20th కోర్టులో ప్రొడ్యూస్ చేసిన మెమోలో 10 సెక్షన్స్ కింద 10 సెక్షన్స్ ఇంక్లూడ్ చేసేసి మెమో ఫైల్ చేయడం జరిగింది. తర్వాత మిస్టర్ రామకృష్ణ రెడ్డిని కూడా అక్యూజ్ నెంబర్ 1గా దాంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో దిస్ ఇష్యూ yesterday afternoon it was some video was released. So that video is correct, and then apart from filing this memo, 2 days back a file memo చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేయడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ అయినాయి. నిన్న రాత్రి ఈసీ మళ్ళీ ఇప్పుడు దాకా ఎందుకు చేయలేదు, చాలా సీరియస్గా దీన్ని తీసుకొని యూ షుడ్ అరెస్ట్ హిమ్ ఇమీడియట్లీ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఇన్ రైటింగ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ హ్యాస్ ఆస్క్డ్ దట్ వెదర్ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ వెదర్ ఎఫ్ఐఆర్ హ్యాస్ బీన్ ఫైల్డ్ అగేన్స్ట్ ఆర్ నాట్, అండ్ ఇఫ్ ఎఫ్ఐఆర్ ఫైల్డ్ అరెస్ట్ చేశారు లేదా. సో ఎఫ్ఐఆర్ ఆల్రెడీ అంటే మెమో ద్వారా ఆయన పేరు ఆల్రెడీ ఇంక్లూడ్ చేయడం జరిగింది. అరెస్ట్ కోసం నిన్నటి నుంచి ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీస్ ద్వారా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్నింగ్ వాళ్ళ హౌస్కి కూడా రేడ్ చేయడం జరిగింది. హీ వాజ్ నాట్ ఫౌండ్. సో సెవరల్ టీమ్స్ ఆర్ నౌ మూవింగ్ అరౌండ్ టు అరెస్ట్ ద పర్సన్. Election Commission has said that such type of incidents are very shameful incident in the sense that our intention is to do free, fair and peaceful elections, and when the candidate himself start doing this activity, that is a very serious matter. So stringent action should be taken. Stringent action ante as per the memo filed in the court against the accused number 1, 10 sections have been proposed against him, and these 10 sections have very severe sections where the punishment may go up to 7 years also. అంటే ఈ ఒక్క పోలింగ్ స్టేషన్ లోనే పిన్నెల్లి ధ్వంసం చేశారా, మిగతా పోలింగ్ స్టేషన్ లో కూడా? అంటే as I said, these are all investigations which are going in all the cases. FIRs have been filed in all the cases. This case, as I said, although the video yesterday everybody has seen, బట్ ఇన్వెస్టిగేషన్ ముందు నుంచి నడుస్తుంది. ఈ వీడియో వచ్చిన ముందే ఆల్రెడీ ఒక రోజు ముందే ఆయన అక్యూజ్గా కూడా మెమో ఫైల్ చేయడం జరిగింది, సెక్షన్స్ కూడా ఆయన మీద పెట్టడం జరిగింది. ఆల్ ద అదర్ కేసెస్ యాజ్ అండ్ విల్ రిపోర్ట్, బికాస్ సిట్ ఈస్ ఆల్రెడీ డూయింగ్ ద ఎంక్వైరీ. సిట్ ఎంక్వైరీ ఆల్రెడీ కమిషన్కి నాకు వచ్చినాయి, నేను కమిషన్కి పంపిస్తున్నాము. దీస్ ఆర్ ఆల్ కాన్ఫిడెన్షియల్ ఎంక్వైరీస్. సో సిన్స్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్, బియాండ్ దట్ ఐ విల్ నాట్ బి ఏబుల్ టు టెల్ యూ. అంటే సార్ సిట్ వచ్చిన తర్వాత ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి, అంతకుముందు రాలేదు అన్నది ఒక ప్రచారంలో ఉంది. అంటే వెలుగులో కాదు, ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ దేర్. ఎవిడెన్స్ వాజ్ ఆల్రెడీ షేర్డ్ బై ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ టు ద పోలీస్. 14th, 15th ఇచ్చేశారు. ఇంక్వైరీ ఇన్వెస్టిగేషన్ అప్పుడే స్టార్ట్ అయింది. సిట్ వచ్చిన తర్వాత తొందర ఇట్ హ్యాస్ గాన్, అంత స్పీడప్ అయిపోయింది. అంటే that anyway we have asked the inquiry report from the collector. Once he said what was the PO doing, why did he not give any report, that anyway once I get the report from collector we'll take action. No, one thing everybody should appreciate,
దట్ ఎలక్షన్ కమిషన్ ప్రోయాక్టివ్గా సీసీటీవీ కెమెరా పెట్టిన వలన ఈరోజు వీఆర్ ఏబుల్ టు get direct evidence of such things. Had there been no CCTV camera, had it not been given to the police, had it investigation not been done, then these things would have never come into light. So I would say that now we have clear evidence of all those things, and we will not leave. Election Commission will not leave anybody this time. సార్ పోలీసులు ఇన్సిడెంట్ జరిగింది 13th వెంటనే పిన్నెల మీద ఎఫ్ఐఆర్ కట్టారా ఏమన్నా టైం పట్టింది సార్? And there were so many cases at that time, and all these cases were under investigation. At that time, you remember there were lot of transfers done in same district. SP was changed, then DSP was changed, and then SI inspector. So there was 1 or 2 days of gap in the actual people who are going to do investigation. So kotta SP join tarvata, SIT vachin tarvata immediate ga దీన్ని టేకప్ చేసుకొని దే హ్యావ్ బుక్ ద కేస్ అగేన్స్ట్. సార్ స్టేట్ వైడ్ గా 46,000 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. మరి ఈ ఇన్సిడెంట్ ని అప్పుడే ఎందుకు గుర్తించలేదు? అంటే గుర్తించి అంటే ఐ వుడ్ టెల్ యూ ఇన్సిడెంట్స్ వాజ్ రికార్డెడ్ అండ్ ఐడెంటిఫైడ్ సేమ్ డే ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఇట్ వాజ్ షేర్డ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఎలక్షన్ కమిషన్ డస్ నాట్ హైడ్ ఎనీథింగ్. ఎక్కడైనా ఏమైనా జరిగితే మొత్తం ఎవిడెన్స్ ఏముంది నెక్స్ట్ డే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డే ఇచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ పూర్తి అయిన తర్వాత నా వాళ్ళ మీద కేసు కూడా పెట్టడం జరిగింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద బెయిలబుల్ సెక్షన్స్ అంటే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఏమున్నాయి? ఎన్ని సంవత్సరాలు పడేవా? అంటే దీస్ థింగ్స్ ఎనీవే police will give all those things, but I would only say that there are 10 sections which have been filed against him under RP Act, under IPC and under PDPP Act. In that there are 4 sections where it is beyond 2 years కూడా ఉన్నది. మళ్ళీ చెప్పండి. Police is already on its job of trying to arrest the accused, and then where they are seriously trying, already Hyderabad lo teams unnai. We will definitely arrest accused. సార్ ఓవరాల్గా ఈ కేసులన్నీ సిట్టు ప్రాథమికంగా నివేదించింది. ఇంకా ఎంతకాలం అంటే ఎప్పటి వరకు పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వమని అడిగారు సార్? Initially, Election Commission had asked it to give initial report within 2 days. Report నిన్న ఇచ్చారు. So we are sending it to commission. ఈరోజు పంపిస్తున్నాము. ఇంకా బికాస్ 2 daysలో కొద్దిగా కష్టం ఉంటుంది కాబట్టి సో it will take some more time to finalize the whole thing. So ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఏం ఆర్డర్ ఇస్తుంది సిట్ మీద, వీల్ వెయిట్ అండ్ దెన్ వీల్ గివ్ ఫర్దర్ డైరెక్షన్. ఇంకా 3 రోజుల నుంచి వస్తానే ఉన్నారు హైదరాబాద్లోనే పారిపోయారని అప్పుడైనా యాజ్ ఐ సెడ్, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను, ఈ ఇన్సిడెంట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఇట్ సెల్ఫ్ ఆల్ దీస్ వీడియో రికార్డింగ్స్ వర్ షేర్డ్ విత్ ద పోలీస్. అండ్ దెన్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో స్టార్టెడ్. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయిన తర్వాత కొత్త ఎస్పీ వచ్చిన తర్వాత అండ్ సిట్ వచ్చిన తర్వాత స్పీడప్ అయింది. 20th మెమో కూడా ఫైల్ అయింది. హీ వాజ్ నేమ్డ్ యాజ్ అక్యూజ్డ్ నెంబర్ 1. అండ్ దెన్ ఆఫ్టర్ దాట్ టు అరెస్ట్ హిమ్ ద ప్రాసెస్ ఇస్ ఆల్రెడీ స్టార్టెడ్. టీమ్స్ ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ వీ విల్ ద పోలీస్ ఈస్ డూయింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు అరెస్ట్ ద పర్సన్. ఆ పోలింగ్ బూత్లో పిల్లలతో పాటు ఇంకెంతమంది మీద కేసు నమోదు? That details, FIR details, that is separately I'll give. సార్ మాచర్ల ఇష్యూ ఈ ఘటన తర్వాత రిమైనింగ్ వాటిలో కూడా ఈవీఎంలు ఎక్కడైతే ధ్వంసమైనాయో వాటికి సంబంధించిన ఫుటేజ్ ఏమన్నా పరిశీలిస్తున్నారా? వాటిని నేను మళ్ళీ ఐ డోంట్ వాంట్ టు సే ఇట్ అగైన్ ప్రతి ఇన్సిడెంట్ సంబంధించి ఫుటేజ్ ఆల్రెడీ పోలీస్కి ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ద్వారా. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏం వస్తుంది, 1 by 1 ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ ఇన్వెస్టిగేటెడ్ అండ్ అరెస్ట్ ఆర్ బీయింగ్ డన్. సార్ అక్యూజ్డ్ అనర్హతకు గురైనటువంటి సెక్షన్ ఒకవేళ గెలిచిన అతనికి గెలిచినట్లుగా డిక్లరేషన్ ఇస్తారా అంటే కోర్టు జడ్జిమెంట్ ప్రకారం వెళ్ళాల్సిందే? No, now since the contest is already over, votes have already been polled. After there are 2 things. One is that after, if any candidate who is involved in any such activity, if he wins it, anybody can file an election petition in the High Court, and then it depends on the evidence produced by them and decision of the court what decision they would take.
సెకండ్ థింగ్ ఈజ్ దట్ ఇఫ్ ఎనీబడి ఇన్ ఎనీ సచ్ కేసెస్ ఫైల్డ్, క్రిమినల్ కేసెస్ ఫైల్ అయిన తర్వాత 2 years అండ్ అబవ్ ఆయనకి శిక్ష పడితే అది కూడా ఆటోమేటిక్గా అనర్హతకి వెళ్ళి. సార్ అంటే మీరు ఇన్ని ఇన్సిడెంట్ 9 ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈవీఎం ధ్వంసం. ఒక ఫుటేజ్ దొరికింది, ఆయన ఎమ్మెల్యే గారు దాంట్లో నేరుగా దొరికారు. ఒక ఫుటేజ్ కాదు, ఒక ఫుటేజ్ ఫుటేజ్ ఇచ్చారు, బట్ ఎమ్మెల్యే గారు దాంట్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. బట్ ఇక్కడ అందరూ అక్యూజ్డ్ అందరూ మీరు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి పారిపోతున్నారు కదా, ఎట్లా ఎందుకు క్విక్ రియాక్షన్ లేదు అనేది? No, that is why ఎలక్షన్ కమిషన్ సెడ్ దట్ సిట్ ఏర్పాటు చేయాలి. సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ని పై నుంచి సూపర్వైజ్ చేస్తుంది. సో దే హ్యావ్ గివన్ ఇనీషియల్ రిపోర్ట్, ఫర్దర్గా కూడా వాళ్ళు పని కంటిన్యూ చేస్తారు. నేను మళ్ళీ 5 సార్లు అది సేమ్ థింగ్ ఐ హావ్ టోల్డ్ యూ. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అండ్ అగైన్. నో, ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంథన్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి 20 కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి 20 కంపెనీలు అలాట్ చేశారు. ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, 360 ప్లేసెస్లో అది ఐడెంటిఫై చేశారు. పికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు. తర్వాత ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు, ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి. 200 మంది ఓట్ వేశారు, వాళ్ళ నంబర్ అక్కడ ఉన్నది అంటే వీ విల్ కంటిన్యూ. ఆ డేటా పోయింది, దెన్ రీపోల్కి వెళ్ళాలి. ఇక్కడ అన్ని చోట్ల కలెక్టర్ సర్టిఫై చేశారు, బెల్ ఇంజనీర్ వెళ్ళి చూశారు, సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ఆ టైం వరకు వచ్చిన ఓట్ అన్నీ భద్రంగా ఉన్నాయి. అండ్ దెన్ దీని తర్వాత 1/2 hour 1 hour గ్యాప్ వచ్చిన తర్వాత కొత్త మెషిన్ పెట్టేసి ఆ మెషిన్లో కొత్త ఓట్ నమోదు చేయడం జరిగింది. దాట్ ఈజ్ ఆల్సో సెక్యూర్. మనం ఆల్రెడీ పెట్టేశాము, మన స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ జరుగుతుంది. సార్, పిన్నెల్లి ఓటర్లను భయభ్రాంతులు గురించడం, అక్కడ మహిళలను అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉపయోగించడం, ఆ సెక్షన్లో కూడా పెట్టారా? పెట్టకుండా ఏమైనా అది రికమెండ్ చేస్తారు? నో, దాట్ ఎనీవే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇవి అన్నీ ఎక్కడ యాడ్ చేయాలో ఎక్కడ చేయాలో దే విల్ డూ ఇట్. బట్ ఎనీవే ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ ద ప్రాసెస్ హ్యాస్ బిగన్. ఆల్రెడీ 2 రోజుల ముందే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్యూజ్ కూడా కింద కూడా గుర్తించారు. సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే, ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి. తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అంటే ఎట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు బి టోల్డ్ అండ్ ఇన్ దాట్ డైరెక్షన్ ఓన్లీ దేర్ వర్. నో ఫుటేజ్ అది దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు దోస్ ఎవిడెన్సెస్ విచ్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ రిలీజ్డ్ అన్లెస్ అంటిల్ ఛార్జ్ షీట్ ఈస్ ఫైల్డ్. ఛార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ బికమ్స్ ఓపెన్. సో కాబట్టి బీ రెస్ట్ అష్యూర్డ్, జస్ట్ ఐ వాంట్ టు కన్వే త్రూ యూ టు ఎవ్రీబడి దట్ all the evidences we have against the people we have already given to police. Investigation is going on. Police is also under sit. చాలా సీరియస్గా పని చేస్తున్నారు, ఎవరికి వదలడానికి ప్రసక్తి లేదు.